హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో రొయ్యల వేపుడు, దీన్నే ప్రాన్స్ ఫ్రై అని కూడా అంటారు. ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉండే విధంగా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో నా స్టైల్లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది మన రొయ్యల వేపుడు. నేనైతే మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తుంటానండి. ఆ టిప్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా రెస్టారెంట్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అంతకు మించి టేస్ట్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ ప్రాన్స్ ఫ్రై చేయాలి అంటే కావాల్సింది ప్రాన్స్. మార్కెట్ నుంచి ప్రాన్స్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇలా క్లీన్ చేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళు క్లీన్ చేసాము ఓకే అని చెప్తారు. కానీ ఇలా క్లీన్ చేసినట్టయితే ప్రాన్స్ ఫ్రై చేసుకున్న, కర్రీ చేసుకున్న స్మెల్ అనేది వస్తుంటుంది. ఇలా రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే ప్రాన్స్ తీసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని కానివ్వండి, బ్లేడ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసినట్టయితే మధ్యలో ఒక నర్వ్ ఉంటుంది. దీన్ని ఇలా తీసివేయండి. ఇలా తీసేయకుండా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఫ్రై చేసుకున్న, కర్రీ చేసుకున్న స్మెల్ అనేది వస్తుంటుంది. నీచు వాసన అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 పక్కల కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు మళ్ళీ ఒకసారి వాష్ చేయండి. అది కూడా వాటర్‌లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, దీనికి తోడుగా ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. ఇది ఆప్షనల్ అండి. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఈ 3 వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్‌లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా చేసినట్టయితే ఇందులో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుంది. ప్రాన్స్ కూడా శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కావాలి అనుకుంటే ఒకసారి ఫ్రెష్ వాటర్‌లో వేసి వాష్ చేసుకోండి. ఇలా ఒక్కసారి వాష్ చేసుకున్నట్టయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. రొయ్యలు సహజంగానే నీచు వాసన ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నట్టయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కర్రీ చేసుకున్న, ఫ్రై చేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ ఫ్రైలోకి ఒక మసాలాని రెడీ చేసుకోవాలి. దీనికోసమని ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ధనియాలు, లవంగాలు, ఇలాచీ, చెక్క, షాజీరా, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గు. ఇలా ఇవన్నీ రెడీ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి వేసుకున్నట్టయితే మన ప్రాన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన రెండో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం, వెల్లుల్లి. నేను అల్లం, వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువగా చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఇందులో వేయడానికి కాదండి. ఒకేసారి గ్రైండ్ చేసుకుందామని చెప్పి ఇలా పెట్టాను. అల్లం ఎప్పుడు కూడా శుభ్రంగా వాష్ చేయాలి. లేదంటే ఇసుక ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి 2 కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఎటువంటి వాటర్‌ని యాడ్ చేయకండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఓన్లీ ఈ కర్రీ వరకే లేదంటే ఈ ఫ్రై వరకే చేస్తున్నట్టయితే కొద్దిగా క్వాంటిటీ అయితే అందులో వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్‌లో ఇవి వేయటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉల్లిగడ్డలు, టొమాటో పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా. ఇవన్నీ కూడా హోమ్ మేడే కాబట్టి రుచి అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇన్‌స్టంట్‌గా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ చేసే ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. చాలామంది ఫ్రై అనగానే డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసి వేపేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎప్పుడైనా సరే ఫ్రై చేయాలి అంటే ఈ ప్రాన్స్‌లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఆల్రెడీ వాష్ చేసేటప్పుడు ఈ ప్రాన్స్ అన్నీ కూడా పీల్చుకుంటాయి. వాటర్‌తో ఫ్రై చేసినట్టయితే ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఫ్రై కూడా అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఇలా ప్రాన్స్‌లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ పోయే వరకు కనీసం ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. వాటర్ పోయిన తర్వాత వీటినన్నీ సెపరేట్ ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ప్రాన్స్ ఫ్రై ఎప్పుడు చేసినా సరే ఇలా వేయించుకొని చేసుకోండి. ఇలా చేయటం వల్ల 2-3 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. అదే విధంగా ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై అయ్యేలాగా ఇలా మిక్స్ చేస్తూ వేయించండి.
ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ ప్రాన్స్ ఫ్రైకి ఈ ఆనియన్స్ ఎక్కువగా వేయటం వల్ల టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఎప్పుడైనా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకోండి. ఈ టొమాటో ప్యూరీ వేయటం వల్ల ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే ఇదంతా మాడిపోతుంది. ఇలా ఈ టొమాటో ప్యూరీ త్వరగా ఉడకటం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత ప్యూరీలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా టొమాటో ప్యూరీలోంచి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా టొమాటో ప్యూరీ నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవుతున్న సమయంలోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ప్యూరీలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మా ఈ ఛానల్ పేజ్‌లో ప్రాన్ బిర్యానీ, ప్రాన్ పికిల్, ప్రాన్ ఫ్రై, ప్రాన్ కర్రీ ఇలా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ కూడా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒక్కసారి చెక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ప్రాన్ పీసెస్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ ఏమీ వేయలేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇలా కారం వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గరం మసాలా పౌడర్‌ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా అంతా పీసెస్ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇలా కరివేపాకు చివర్లో వేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ కూడా ఈ పీసెస్ పడుతుంది. ఇందులోనే కొద్దిగా చివరిగా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసి వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇది కూడా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి. మన ప్రాన్ ఫ్రై అంటే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి రెడీ చేశారంటే దీన్ని సైడ్ డిష్‌లా అయినా తినొచ్చు. లేదంటే వైట్ రైస్‌లో అయినా తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. రెస్టారెంట్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అంతకు మించి టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోండి. దీన్ని వైట్ రైస్‌లో లంచ్‌కి కానీ, డిన్నర్‌కి కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.